వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ జూలై 2025 సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో దానిలో ప్రధానంగా మనం చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్నోవేషన్కి సంబంధించి ఒక అంశం న్యూస్లో ఉంది. సో డిస్కస్ చేద్దాం. లెట్ అస్ స్టార్ట్. సో అంశం వచ్చేసి ఇస్రోకి అదేవిధంగా నాసాకి సంబంధించినటువంటి అంశం ఇక్కడ. సో ఇక్కడ అంటే ఇండియాకి సంబంధించిన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఒక స్పేస్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో రెండు కూడా సంయుక్తంగా కలిసి ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేసినాయి. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక శాటిలైట్ని డెవలప్ చేశారు. ఆ శాటిలైట్ని ఒక లాంచింగ్ వెహికల్ ద్వారా భూమికి సంబంధించినటువంటి కక్ష ఏదైతే ఉందో సో అక్కడ ప్లేస్ చేశారు. దానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దామండి. ఓకే, సో ఇక్కడ నాసా అండ్ ఇస్రో ఇద్దరు కూడా కలిసి రూపొందించినటువంటి ఏదైతే శాటిలైట్ ఉందో దాని పేరు వచ్చేసి నిసార్ అనేటువంటి ఒక పేరు. సో నిసార్ యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే నిసార్లో ఎన్ అంటే నాసా అని, ఐ అంటే ఇస్రో అని, దాని తర్వాత ఎస్ అంటే సింథటిక్ అని, ఏ అంటే అపరాచర్ అని, ఆర్ అంటే రాడార్ అని. సో ఫైనల్గా దీని యొక్క నేమ్ వచ్చేసి నిసార్ అనేటువంటి ఒక శాటిలైట్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఈ శాటిలైట్ని ఉపయోగించుకొని ఈ శాటిలైట్ని ఏ లాంచింగ్ వెహికల్ ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టారు అంటే జిఎస్ఎల్వి, జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ F-16 అనేటువంటి దానితో కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ శాటిలైట్ యొక్క బరువు చూసుకున్నట్లయితే 2392 kgs దీని యొక్క బరువుగా ఉంది. ఇంకా దాని తర్వాత మరి నిసార్ అనేటువంటి ఏదైతే ఒక శాటిలైట్ ఉందో దాని యొక్క నేమ్ ఏంటి అంటే అది ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. అంటే దాని యొక్క విధులు ఏంటి అంటే సో ఈ నిసార్ అనేటువంటి ఒక శాటిలైట్ ద్వారా భూమిపైన ఉన్నటువంటి ప్రతి ల్యాండ్ మాస్ని, వాటర్ని, ఓకే హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి, మౌంటైన్స్ని, వీటి మొత్తాన్ని కూడా వీరు ఏం చేయగలరు అంటే ఒక మ్యాప్ రూపంలో తీసుకురాగలరు. దాని ప్రతిదాన్ని కూడా అబ్జర్వ్ చేయగలరు. సో నిసార్ అనేటువంటి ఒక శాటిలైట్ ద్వారా భూమిపైన జరిగేటువంటి ప్రతి ఒక్క అంశం, అది అర్త్క్వేక్ అవని, ఫ్లడ్స్ అవని, సునామీ అవని, దాని తర్వాత అవలాంచెస్ అవని, ఫారెస్ట్ ఫైర్స్ అవని, ఏదైనా అంశం జరిగినా, డిజాస్టర్కి సంబంధించిన ఏ అంశాలు జరిగినా ప్రతినిత్యం కూడా నిసార్ అనేటువంటి ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్తో అబ్జర్వ్ చేయవచ్చు. చేస్తూ దానికి సంబంధించినటువంటి ఏదైతే జరుగుతూ ఉన్నాయో అలారమ్స్ అనేటువంటివి కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ నిసార్ ద్వారా ఇవ్వచ్చు అండి. ఇంకొక అంశం, ఈ నిసార్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఏ టెక్నాలజీ ద్వారా వర్క్ అవుతుంది అంటే స్వీప్ సార్ టెక్నాలజీ ద్వారా రన్ అవుతూ ఉంది. మరి దీనిని ఎక్కడ నుంచి లాంచ్ చేశారు అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట అనేటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ దగ్గర ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. అంటే నిన్న జూలై 30 సాయంత్రం 5:34 లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత అనుకున్న విధంగానే కక్షలోకి చేరటం జరిగింది. అంటే భూమి నుంచి చూసుకుంటే దాదాపు భూమి నుంచి మనం చూసుకుంటే దాదాపుగా 740 కిలోమీటర్ల ఎత్తు కక్షలో దీనిని ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క శాటిలైట్ని. ఇక దాని తర్వాత దీని యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్గా నిసార్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక దానితో పాటు ఈ నిసార్ శాటిలైట్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి యాంటీనా ఏదైతే ఉందో సో అది పూర్తిగా గోల్డ్తో, బంగారంతో నిర్మించడం జరిగింది. ఓకే, ఇది కూడా దీని యొక్క విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు అండి. ఇంకొక అంశం, ఈ నిసార్ అనేటువంటి శాటిలైట్ ప్రతి 97 నిమిషాలకు భూమి యొక్క కక్ష ఏదైతే ఉందో ఆర్బిట్ ఏదైతే ఉందో ఆర్బిట్లో కంప్లీట్ చేస్తూ ఉంది. అంటే ప్రతి 97 నిమిషాలకు ఈ శాటిలైట్ అనేటువంటిది భూమిని చుట్టి వస్తూ ఉంటుంది. అంటే రోజులో అంటే 24 గంటలలో దాదాపు 14 ప్రదక్షిణలు ఈ నిసార్ అనేటువంటి ఒక శాటిలైట్ చేసి కంప్లీట్గా భూమికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అందించడం జరుగుతూ ఉంది. ఓకే, ఇక దాని తర్వాత మనం చూసుకుంటే ఇక ఫర్దర్గా కొన్ని అంశాలు స్పేస్కి సంబంధించి మాట్లాడాల్సి వస్తే మన భారత ప్రభుత్వము, ఇస్రో ఇద్దరు కూడా కలిసి గగనయాన్ అనేటువంటి ఒక మిషన్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. మరి దానిని డిసెంబర్ 2027
లాంచ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. యాక్చువల్గా దీని గతంలో 2025లో లాంచ్ చేయాలని అనుకున్నారు, కానీ కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాంతోపాటు టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్లో భాగంగా ఈ యొక్క గగనయాన్ మిషన్ని డిసెంబర్ 2027కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇదొక అంశం. ఇంకా దానితో పాటు ఈ గగనయాన్ మిషన్ అనేటువంటిది అంటే లైక్ మన హ్యూమన్ బీయింగ్స్ని కక్షలోకి తీసుకెళ్లేటువంటి మిషన్. అందుకు గాను ఇనిషియల్గా టెస్టింగ్ ఫేజ్లో వ్యోమిత్ర అనేటువంటి ఒక రోబోట్ని చెప్పవచ్చు. వ్యోమిత్ర అనేటువంటి ఒక రోబోట్ని మొట్టమొదటిసారి ఇనిషియల్గా పంపించి కక్షలోకి ప్రవేశింపజేసి అక్కడ ఉన్నటువంటి వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ ఫేజ్లో గగనయాన్ మిషన్ ద్వారా అంతరిక్షయానం చేయబోతూ ఉన్నారు. ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకా దాని తర్వాత ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ప్రస్తుతము ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ ఎవరు అన్నప్పుడు వి నారాయణ గారు. వీరు ప్రస్తుతము ఇస్రో యొక్క చైర్మన్గా ఉంటా ఉన్నారు. ఇవి ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే లైక్ ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి అంశాలు. ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? బెంగళూరులో, కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీలో ఉండటం జరిగింది. అంటే లైక్ డిఫెన్స్కి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించినటువంటి టెక్నాలజీని డెవలప్ చేసేది డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అంతరిక్షయానానికి సంబంధించి స్పేస్కి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేసేది ఇస్రో. ఇవి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా దాని తర్వాత ఫ్యూచర్లో కొత్త మన ఇస్రో వారు కొత్త ఆవిష్కరణలు చేయబోతూ ఉన్నారు. అందులో మనం చూసుకుంటే మార్స్ ఆర్బిటాల్ మిషన్ అంటాం, MOM, మార్స్ ఆర్బిటాల్ మిషన్. మామ్ అంటాం, చేయబోతూ ఉన్నారు. అంటే అంగారక గ్రహం పైన పరిశోధనలు 2వ శాటిలైట్ ద్వారా చేయబోతూ ఉన్నారు. దాని తర్వాత చూసుకుంటే ఆదిత్య L1 అనేటువంటిది ఆల్రెడీ సక్సెస్ అయ్యాం. ఆదిత్య L2, ఆదిత్య L2, L3 కూడా లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే చంద్రయాన్ అంటాం. చంద్రయాన్ అనేటువంటిది ఇప్పటి వరకు మనము 3 ప్రాజెక్ట్స్ని అంటే లైక్ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 లాంచ్ చేసాం, సక్సెస్ అయ్యాం కూడా. 4ని లాంచ్ చేయబోతూ ఉన్నారు అతి త్వరలో. దాని తర్వాత స్పేస్కి సంబంధించి ఇంకొక మిషన్ మనం చూసుకుంటే వీనస్కి సంబంధించినటువంటిది. వీనస్ అనేటువంటి ఒక గ్రహానికి సంబంధించినటువంటి మిషన్ లాంచ్ చేయబోతూ ఉన్నారు, దానిని శుక్రయాన్ అనేటువంటి ఒక పేరుతో. ఇవి రీసెంట్ టైమ్స్లో మన కరెంట్ అఫైర్స్లో న్యూస్లో ఉన్నటువంటి ఇస్రో యొక్క స్పేస్ మిషన్స్. ఇంకా దాని తర్వాత నావికి సంబంధించి న్యూస్లో ఉంది, అది నెక్స్ట్ స్లైడ్లో ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ ఈవెంట్ అది కూడా. ఇంకొక అంశం గురించి మనం మాట్లాడదాం ఇక్కడ. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, GSL హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అటల్. యార్డ్ 1275 అంటాం. సింపుల్ అని చెప్పేస్తాను, ఏం లేదు. ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇండియన్ గవర్నమెంట్కి రెలవెంట్గా ఉన్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏదైతే ఉందో వారికి ఉపయోగపడే విధంగా షిప్ని తయారు చేస్తారో దాన్ని లాంచ్ చేశారు. తయారు చేసింది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. దానికి ఒక పేరు, ఏదో పేరు పెట్టాలి కాబట్టి పేరు పెట్టారు, గదే ICGS అటల్ అని అంటాం. దాన్ని యార్డ్ 1275 అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే, దీని యొక్క లెంత్ 52 మీటర్స్ ఉంటుంది. బీమ్ ఏమో 8 మీటర్స్ ఉంటుంది. దాంతోపాటు 320 టన్ డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది చేయగలుగుతూ ఉంది. ఇది ఒక హై స్పీడ్ వెజల్గా మనం చెప్పుకోవచ్చు. దీని ద్వారా మన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏదైతే ఉందో, ICG ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వారు దీనిని ఉపయోగించి కోస్టల్ పెట్రోలింగ్ చేయగలరు. ఐలాండ్ సెక్యూరిటీస్, మనకు ద్వీపాలు ఏవైతే ఉన్నాయో లైక్ లక్షద్వీప్ కానీ అండమాన్ నికోబార్ ద్వీపాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరిరక్షణ సెక్యూరిటీని దీని ద్వారా చేయబోతూ ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఆ గతంలో మనం లాంచ్ చేస్తాం ఇండియన్ నేవల్ షిప్కి సంబంధించినటువంటి విక్రాంత్ అని, త్రిశూల్ అని. అట్లా రకరకాల షిప్లను మనం లాంచ్ చేసాం. దాంతోపాటు సబ్మరైన్స్ లాంచ్ చేసాం. ఇవన్నీ కూడా మనం భారత అమలు పదలోకి తీసుకెళ్ళటం జరిగింది. దాని ద్వారా భారతదేశానికి రక్షణను ఇస్తూ ఉన్నారు డిఫెన్స్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇంకొక అంశం డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశం.
సో ఇక్కడ చూసుకుంటే ఇంకొక మిసైల్ మనకి న్యూస్లో ఉంది. దాని పేరే ప్రళయ్ అనేటువంటి మిసైల్ అండి. దాని పేరే ప్రళయ్ అనేటువంటి ఒక మిసైల్ న్యూస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ మిసైల్. సో భారతదేశము స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటి మిసైల్ ఇది. క్లియర్. సో దీనిని ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి వీలర్ ఐలాండ్ అని అంటా ఉన్నాం. సో వీలర్ ఐలాండ్కి ఇంకొక పేరు పెట్టారు. దాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అంటాం. అక్కడి నుంచి టెస్ట్ చేయగా, ప్రళయ్ మిసైల్ని టెస్ట్ చేయగా సక్సెస్ అవ్వడం జరిగింది. అర్థమైందా? సో అంటే ఆల్రెడీ మన భారతదేశము స్వదేశీ సాంకేతికతో కొన్ని మిసైల్స్ మనం తయారు చేసాము, టెస్ట్ చేసాం, సక్సెస్ కూడా అయ్యాం. లైక్ అగ్ని మిసైల్ అని, పృథ్వీ మిసైల్ అని, నాగ్ మిసైల్స్ అని, ఇక దాని తర్వాత బ్రహ్మోస్ రష్యా ఇండియా కలిసి తయారు చేశారు. అట్లాంటి మిసైల్స్ మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం, సక్సెస్ అయ్యాం. ఇప్పుడు ఇంకొక కొత్త మిసైల్ ప్రళయ్ అనేటువంటి మిసైల్. సో దీని గురించి కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఏ అంశాలు అంటే, ప్రళయ్ అనేటువంటి మిసైల్ ఎటువంటి రకము, అది ఎటువంటిది అంటే అది సర్ఫేస్ టు సర్ఫేస్ అండి. ఓకేనా? భూమి నుంచి భూమికి లాంచ్ చేయవచ్చు. సో ఇది సర్ఫేస్ మిసైల్ అంటాం. అర్థమైందా? అంటే మిసైల్స్లో మనకు రకాలు ఉంటాయి. ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అని, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అని, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అని ఉంటాయి. సో ఆ రకంలో ఇది సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి, అంటే భూమి యొక్క ఉపరితలం నుంచి లాంచ్ చేయవచ్చు. సో భూమిపై ఉన్నటువంటి టార్గెట్లను ఛేదించవచ్చు 100% యాక్యురసీతో. ఇది ఒక 2 స్టేజెస్ ఇంజిన్ కలిగినటువంటిది. ఓకే, థర్డ్ స్టేజ్లోనేమో MARV, ఓకే, ఆ టెక్నాలజీని దీనిలో యూజ్ చేస్తారు. స్పీడ్ ఏమో మ్యాక్ 1-2 నుంచి, సో 1 నుంచి 1.6 వరకు మ్యాక్స్ స్పీడ్తో అది వెళ్తుంది. అంటే మ్యాక్స్ జనరల్గా మ్యాక్స్ స్పీడ్ అంటే లైక్ సౌండ్ మన వెలాసిటీ ఏదైతే ఉంటుందో ఆ వెలాసిటీకి ఇది రీచ్ అవ్వగలదు అనేటువంటిది మీనింగ్ ఇక్కడ. రేంజ్ అంటే ఎంత దూరం పోతుంది? 150 to 500 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్ని 100% యాక్యురసీతో ఇది సాధించగలదు అనేటువంటి అంశం మనకి తెలియవస్తూ ఉంది దీని ద్వారా అండి. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ మిసైల్స్ మాట్లాడుకోవచ్చు ఈ టైంలో, అంటే ఈ నెలలో కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలు. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ సునామీకి సంబంధించినటువంటి అంశం మాట్లాడుకోవాలి. సో సునామీ అనేటువంటి దానికి పదానికి మీనింగ్ ఏంటి అంటే, ఇది సునామీ సు అంటే ఇట్లా పిలుస్తారు. సో సు అంటే హార్బర్ అనే పదం మీనింగ్, హార్బర్. ఓకేనా? సో హార్బర్. నామి అంటే వేవ్, అంటే అల అనమాట. సో హార్బర్ దగ్గరకు వచ్చేటువంటి అలలను సునామీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో ఈ సునామీ అనేటువంటి పదం ఒక జపనీస్ భాషకు చెందినటువంటిది. సో జపనీస్లో సునామీ అంటే హార్బర్ వేవ్. ఓకేనా? సో తీర ప్రాంతాల్లో వచ్చేటువంటి అలలు అనమాట. ఇప్పుడు న్యూస్లో ఉంది ఎందుకంటే జపాన్లో, రష్యాలో సునామీ అనేటువంటిది రావటం జరిగింది. అర్థమైంది, అందుకు న్యూస్లో ఉంది. సునామీ ఎందుకు వచ్చిందంటే అర్త్క్వేక్ రావటం ద్వారా, సో భూకంపం అనేటువంటిది రావటం ద్వారా, భూకంపం దాదాపు 8.7 రెక్టర్ స్కేల్ పైన నమోదైంది కాబట్టి, సో ఆ భూకంపం వలన, అంటే భూమి లోపల జరిగినటువంటి ప్రకంపనల వలన, ఆ ప్రకంపనలు ఎక్కడ జరిగినాయి? పసిఫిక్ మహాసముద్రంలో జరిగినాయి. సో దాని వలన భూమి యొక్క ప్రకంపనలు మనందరికీ తెలుసు, జోగ్రఫీలో చదువుకొని ఉన్నాం. భూమి లోపల ప్లేట్స్ అనేటువంటి ఉంటాయి. అంటే భూమి పొరలు ఏవైతున్నాయో భూమి అంతా కూడా టెక్టానిక్ ప్లేట్స్ రూపంలో ఉంటాయి. సో పసిఫిక్ ప్లేట్ అని, నజ్గా ప్లేట్ అని, ఇండియన్ ప్లేట్ అని, అరేబియన్ ప్లేట్ అని, ఆస్ట్రేలియన్ ప్లేట్ అని, జపనీస్ ప్లేట్ అని, అట్లా ప్లేట్స్ రూపంలో భూమిపైన ప్లేట్స్ లాగా ఉన్నాయి. సో ఇవి దీనిలో కదలికలు వస్తూ ఉంటాయి. దాని కదలికలు కూడా కన్వెక్షనల్ వేవ్స్ అనేటువంటివి ఆస్ట్రోస్ఫియర్ అనేటువంటి ఒక లేయర్లో జనరేట్ అవుతాయి. సో దాని వలన ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్ జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ ప్లేట్స్ అనేటువంటివి కన్వర్జెంట్ అవుతూ ఉంటాయండి. కన్వర్జెంట్ అంటాం. ఓకే, సో కన్వర్జెంట్ అంటే దగ్గరికి వస్తూ ఉంటాయి. అంటే ప్లేట్స్, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్ భూమిపైన ఉన్నటువంటివి. ఓకే, ఈ ప్లేట్లపైన ఖండాలు, దేశాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవి దగ్గరకు వచ్చిన సందర్భంలో ఏం జరుగుతుందంటే అర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు సముద్రం లోపల అర్త్క్వేక్ వస్తే అక్కడ సిస్మిక్ ఎనర్జీ జనరేట్ అయ్యి ఆ ఎనర్జీ అనేటువంటిది నీటి ద్వారా బయటికి వస్తుంది. అంటే నీటి ద్వారా అంటే అలల రూపంలో బయటకు వస్తుంది. అర్థమైందా? సో అట్లా జపాన్ అండ్ రష్యాలో వచ్చింది. దాని ద్వారా సునామీ అనేటువంటిది వచ్చింది. భూమి యొక్క ప్రకంపనలు కూడా చూడటం జరిగింది. అట్లా ఇది న్యూస్లో ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక అంశం మనం మాట్లాడుకోవచ్చు. దానిని సర్కం పసిఫిక్ బెల్ట్ అని పిలుస్తూ ఉంటాం. దానిని ఇంకొక పేరుతో రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటామండి. రింగ్ ఆఫ్ ఫైర్.
అర్థమైందా? సో సర్కమ్ పసిఫిక్ బెల్ట్ అని పిలుస్తాం, లేదా దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉందో, సో ఇది పసిఫిక్ మహాసముద్రం. సో దీని వెంబడి అంతా కూడా ఉంటుంది. సో ఈ ప్రాంతం అంతా కూడా. సో దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని ఎందుకు అన్నారంటే ఈ ప్రదేశంలో తరచుగా భూకంపాలు వస్తూ ఉంటాయి. సో తరచుగా భూకంపాలు రావడం ద్వారా ఏమొస్తాయి, సునామీ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే భూకంపాలు ఈ సముద్ర భాగంలో వస్తున్నాయి కాబట్టి. సో సముద్ర భాగంలో భూకంపాల ద్వారానే మనకి ఈ యొక్క అలలు సంభవిస్తాయి, కానీ అలలు ఉధృతంగా ప్రవహిస్తాయి కాబట్టి ఆ అలల యొక్క ఉధృతం నథింగ్ బట్ సునామీ కాబట్టి అవి ఆ సునామీ రూపంలో ఈ ప్రాంతాలకు టచ్ అవుతూ ఉంటాయి. లైక్ ఇక్కడ దేశాలు మనం చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూస్తే ఆస్ట్రేలియా ఉంది, ఐలాండ్స్ జావా, సుందా ట్రెంచెస్ కానీ, ఫిలిప్పైన్స్ కానీ, జపాన్ కానీ, ఓకే. ఇంకా అటు పక్క పోతే అమెరికా కానీ, పెరు, చిలీ కానీ. సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఉంటాయి. సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఎప్పటికీ కూడా అర్త్క్వేక్ జోన్లో, సునామీ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట. సో అందుకు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారన్నిటికీ కూడా తరచుగా భూకంపాలు, సునామీలో వస్తుంటాయి. ఓకే. సో ఇది ఇక్కడ అంశం. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉంటుంది, పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. సో రింగ్ ఆఫ్ ఫైర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సర్కమ్ పసిఫిక్ బెల్ట్. అది ఎక్కడ ఉంది అంటే ఇదంతా కూడా ఉంటుంది అన్నట్టు. సో దీనివల్ల ఈ ప్రదేశంలో భూకంపాలు వస్తాయి. ఇంకొక అంశం ఏంటి అంటే భూమిపైన వచ్చేటువంటి 100% అర్త్క్వేక్స్లో 70 to 80% ఆఫ్ ది అర్త్క్వేక్స్ ఈ ప్రాంతంలోనే వస్తాయండి. అర్థమైందా? మిగిలిన దాంట్లో కొంత పార్ట్లో ఇప్పుడు మన ఇండియా ఏదైతే ఉందో, సో ఇండియాకి ఈ ప్లేస్ హిమాలయాల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ హిమాలయ ప్రాంతాలు కొంతమేర మనకు ఈ యొక్క అర్త్క్వేక్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉత్తరాఖండ్ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఈ ప్రాంతాల్లో కొంచెం అర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. కారణం ఏంటి అంటే ఇక్కడ కూడా ఇండియాకు సంబంధించిన ఇండియా ప్లేట్ స్టిల్ ఇప్పటికి కూడా యూరోప్ ఏషియా ప్లేట్తో కన్వర్జెన్స్ జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అర్త్క్వేక్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. క్లియర్? సో ఇవన్నీ కూడా మీరు ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీలో చదువుకుంటారు. సో అందుకే నేను ఎలబొరేట్గా డిస్కస్ చేయట్లేదు. సో అవి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఇంకొక అంశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్. సో యునైటెడ్ స్టేట్స్ అనేటువంటి ఒక దేశము, ఐరోపా సమాఖ్య యూరోపియన్ యూనియన్ అనేటువంటి ఇవి రెండు కూడా ట్రేడ్కి సంబంధించి ఒక డీల్ చేసుకోవడం జరిగింది అండి. వ్యాపారానికి సంబంధించిన ఒక డీల్ చేసుకున్నారు. సో దీనిలో భాగంగా ఏంటి అంటే లైక్ 15% టారిఫ్ అగ్రీడ్ ఆన్ మోస్ట్ ఆఫ్ యూరోపియన్ ఎక్స్పోర్ట్స్. అంటే సింపుల్గా ఏం లేదు అండి, ఇక్కడ ఏం మాట్లాడుకున్నారు అంటే జనరల్గా ఒక దేశానికి చెందినటువంటి వస్తువులు ఇంకో దేశంలోకి వెళ్ళినప్పుడు వారు ఆ దేశంలో ఉన్నటువంటి స్వదేశ వ్యాపార సంస్థలను కాపాడుకోవడానికి విదేశాలకు చెందినటువంటి వస్తువులపైన భారీ సుంకాలను వేస్తూ ఉంటారు. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఉంది. సో ఫారెన్ నుంచి ఏదైనా గూడ్స్ వస్తూ ఉన్నాయి, వచ్చేటువంటి గూడ్స్ ఇండియాలో చాలా కాస్ట్ తక్కువ, దేనికి ఇండియాలో ఉత్పత్తి అవుతున్నటువంటి గూడ్స్తో కంపేర్ చేస్తే. అప్పుడు జనరల్గా ప్రజలు ఏ వస్తువులు అయితే తక్కువ ధరకు వస్తావని ఆ వస్తువులని కొంటారు. కాబట్టి అప్పుడు ఒకవేళ స్వదేశంలో ఉన్నటువంటి సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు ఎక్కువగా ఉన్నప్పుడు, కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు స్వదేశంలో ఉన్నటువంటి సంస్థలు నష్టపోవాల్సి వస్తుంది ఎవరో కూడా కొననప్పుడు. కాబట్టి సో స్వదేశంలో ఉన్నటువంటి సంస్థలను కాపాడడానికి కొంత ట్యాక్స్లను ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులపైన వేస్తూ ఉంటారు. దాన్ని యాంటీ డంపింగ్ డ్యూటీస్ అని అంటారు, లేదా ఇంపోర్ట్ డ్యూటీ అంటారు. ఎక్కువగా వేయకుండా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సింపుల్ కదా? అంటే యూరోపియన్ యూనియన్ నుంచి ఏదైనా వస్తువులు అమెరికాకు వెళితే మ్యాక్సిమంగా 15% మాత్రమే ట్యాక్స్ వేయండి అన్నట్టు అగ్రిమెంట్ చేసుకున్నారు. జనరల్గా ఏంటి అంటే ఒక్కొక్కసారి కొన్ని వస్తువులపైన 100% ట్యాక్స్ వేస్తారు, కొన్నిటిపైన 200% ట్యాక్స్, కొన్నిటిపైన 30% ట్యాక్స్ని విధిస్తూ ఉంటారు. సో అట్లా విధించకుండా కామన్గా అందరికీ కూడా ఈ 15% ట్యాక్స్ని విధించండి అనేటువంటి అగ్రిమెంట్ ఇది. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటి అంటే సో 15% ట్యాక్స్కి గాను సో ఇక్కడ యూఎస్ఏలో ఉన్నటువంటి ఎనర్జీని, ఓకేనా, అంటే నథింగ్ బట్ అది పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్ సంథింగ్. సో దానిని యూరోపియన్ యూనియన్ వాళ్ళు సో దాదాపు $750 బిలియన్ మేర కొనుగోలు చేస్తారు. ఈ అగ్రిమెంట్లో చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ EU ఇన్వెస్ట్మెంట్. సో యూరోపియన్ యూనియన్ వాళ్ళు దాదాపు $600 బిలియన్ మేర
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పెట్టుబడి పెట్టండి అనేటువంటి ఒప్పందం జరిగింది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా యూరోపియన్ యూనియన్ అండ్ యుఎస్ మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్స్. క్లియర్? ఇదొక అంశం. నెక్స్ట్, ఇట్లాంటి అగ్రిమెంట్స్ మరి ఇండియా చేసుకోలేదంటే ఇండియా కూడా చేసుకుంది అండి. రీసెంట్గా చూసుకుంటే యునైటెడ్ కింగ్డమ్తో మన ఇండియన్ గవర్నమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. సో అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అంశం, అది ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. సో రీసెంట్గా ఈ నెలలోనే ఇండియన్ గవర్నమెంట్ యూకే గవర్నమెంట్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. సో దాన్ని FTA అని పిలుస్తూ ఉంటాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఏదైనా ఒక దేశం ఇంకొక దేశంతో FTA చేసుకుంటే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కనుక చేసుకుంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఆ దేశానికి చెందినటువంటి వస్తువులు ఈ దేశానికి దిగుమతి అవడానికి వస్తే, అర్థమైందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియా అనేటువంటి ఒక దేశం, ఇక్కడ యూకే అనేటువంటి దేశం. ఇండియాకి చెందినటువంటి వస్తువులు యూకేకి వెళ్ళినప్పుడు యూకే వాళ్ళ యొక్క పోర్ట్స్లో ఇండియాకి చెందినటువంటి వస్తువులను వెంటనే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి. అదొక కండిషన్. దాని తర్వాత ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వాటిపైన ట్యాక్సెస్ చాలా తక్కువగా వేయాలి, లేదా 0%. మ్యాక్సిమం కండిషన్స్లో నో ట్యాక్స్ ఉంటుంది, 0% వేయాలి. లేదా ఇఫ్ ఇట్ ఇస్ నెసరీ 15% వరకు, లేదా కొంత రిలాక్సేషన్తో 20 అట్లా అప్రాక్సిమేట్గా ఆ ఫిగర్తో ఈ యొక్క ట్యాక్స్ని వేయవచ్చు అన్నట్టు. మ్యాక్సిమం కండిషన్స్లో 0% ఉంటుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక జరిగితే. సిమిలర్గా అయితే దాని తర్వాత ఇండియా నుంచి యూకేకి వెళ్ళిన గూడ్స్ పైన 0% ట్యాక్స్, అదేవిధంగా యూకే నుంచి ఇండియాకి వెళ్ళినా కూడా అదే ట్రీట్మెంట్, స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ట్యాక్స్ రేట్స్లో కూడా అదే ఫాలో అవుతుంటారు, 0% ఆర్ లిటిల్ బిట్ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్సెస్. ఓకే, సో ఇది చేసుకున్నారు. సో ఫైనల్గా ఇండియా యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఈ అంశాలలో ఆయా ట్యాక్స్ ఉండబోతూ ఉంది. లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ పైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోకముందు 70% వరకు ట్యాక్స్ ఉండేది, చేసుకున్నాక 0%. వెజిటేబుల్ ఆయిల్ పైన 20 గతంలో, ఇప్పుడు 0%. ట్రాన్స్పోర్ట్ గతంలో 18%, ఇప్పుడు 0%. లెదర్ ఫుట్వేర్ గతంలో 16%, ఇప్పుడు 0%. అట్లా ఒక్కొక్క దానిపైన ట్యాక్స్లు ఈ విధంగా ఉండేవి. ఓకే, సో ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా అవి 0కి రావడం జరిగింది. సో మ్యూచువల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా. సో ఇట్లా రావడం ద్వారా బెనిఫిట్స్ ఏంటి అంటే ఆ వస్తువులు ఆ దేశాల్లో తక్కువ ధరకే ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది కొనుగోలు చేస్తే ఎక్కువ బిజినెస్ అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇవి ఇక్కడ బెనిఫిట్స్. ఇంకా నెక్స్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే గతంలో జరిగినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇండియాకి వివిధ దేశాలకు జరిగినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్, గతంలో జరిగినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇండియాకి UAEకి, అర్థమైందా? సో ఇండియాకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం, నథింగ్ బట్ దుబాయ్ ఏదైతే ఉందో, సో వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నాం. దీన్ని కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాం, CEPA, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నామా? ఓకే, సో ఈ దేశంతో సో May 1, 2022 నుంచి అమల్లో ఉంది. ఇది కూడా నథింగ్ బట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లాంటిదే. దాని తర్వాత ఆస్ట్రేలియాతో చేసుకున్నాం 2022లో, మారిషస్తో చేసుకున్నాం 2021లో, సౌత్ కొరియాతో చేసాం 2010లో, జపాన్తో 2011లో, సింగపూర్కి 2005లో, అండ్ మలేషియాతో 2011లో ఈ అగ్రిమెంట్స్ చేసుకున్నాం. ఇవి కాకుండా కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి ఇంకా. సో థాయిలాండ్తో చేసాం, శ్రీలంకతో చేసాం. దాని తర్వాత మనకి ఇంకొక దేశం సాఫ్ట్ అంటాం, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదా ఏరియా. సో ఇవి అగ్రిమెంట్ సార్క్ దేశాలతో చేశాము 2012లో. నెక్స్ట్ ఏషియన్ కంట్రీస్తో చేశాము 10 ఏషియన్ కంట్రీస్తో 2010లో. దాని తర్వాత ఏషియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్, లైక్ ఏషియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా బంగ్లాదేశ్, చైనా, కొరియా, శ్రీలంక, లావో, PDR అండ్ మంగోలియా, ఇండియా, ఈ దేశాలు మొత్తం కలిసి అగ్రిమెంట్ చేసుకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ ట్రేడ్ ప్రిఫరెన్స్, GSTP అంటాం. సో దీన్ని 42 డెవలపింగ్ కంట్రీస్తో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం అనమాట. అంటే ఈ GSTP అంటే ఏంటి అంటే స్పెషల్ ట్రీట్మెంట్. సో మన భారతదేశానికి చెందినటువంటి వస్తువులు కనుక ఆ దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు స్పెషల్ ట్రీట్మెంట్లో భాగంగా వెంటనే ఇంపోర్ట్ చేసుకొని ట్యాక్సెస్ని తక్కువగా వేసి, సుంకాలను తక్కువగా వేసి దిగుమతి చేసుకోవడం అనమాట. అట్లా 42 డెవలపింగ్ కంట్రీస్ మధ్య ఈ అగ్రిమెంట్ ఉంది. ఓకే, సో వీటిలో ప్రస్తుతం భారతదేశం భాగస్వామిగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఓకే, సో ఇవి అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.